హాయ్ హలో వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. నేను మీ సతీష్. ఈరోజు మన ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తున్న వ్యక్తి ఆర్టిస్ట్గా ప్రొడ్యూసర్గా మనందరికీ సుపరిచితున్న రాఘవులు గారు. హలో సార్, వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మూవీ లవర్ ద్వారాగా నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్న సతీష్ గారికి, నాని గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాఘవులు సార్, మీ గురించి మీ మాటల్లో చెబితే వినాలనుంది. మాది కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం, పక్కన జగపతి నగరం. ఆ ఊరు కూడా కలిసే ఉంటుంది. మా ఎక్స్ మినిస్టర్ ముద్రగాడి పద్మనాభం గారి ఊరు కెర్లంపూడి మండలం. మాది మిడిల్ ఫ్యామిలీ అండి. కొద్దిగా వ్యవసాయం ఉంది. తర్వాత ఆర్థిక ఇబ్బందులకి పెద్దగా ఏమీ లేవు. మా తల్లిదండ్రులకి చదువు అంటే పెద్దగా రాదు. అయితే వాళ్ళు మమ్మల్ని చదివించాలనే అభిలాషతో మమ్మల్ని చదివించడం జరిగింది. అప్పట్లో 11th క్లాసు 12th క్లాస్ అని ఉండేది. అంటే పీయూసీ 12th క్లాస్ అంటే పీయూసీ ఉండేది. నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశా. తర్వాత మాకు కొంచెం ఆర్థిక పరిస్థితులు డౌన్ అవ్వడం వల్ల నేను ఈ తెలంగాణ స్టేట్కి ఉద్యోగానికి రావాల్సి వచ్చింది. తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం గురువులని అంటారు. అలాంటి మంచి ప్రొఫెషన్లో ఉన్న మీరు ఎంతోమంది విద్యార్థులని మంచి పౌరులుగా తీర్చిదిద్దారు. ఆ విషయంలో మీకేమనిపిస్తుంది సార్? మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉందని ముందే చెప్పాను కదండి. నా ఫ్రెండు పివివి సత్యనారాయణ, ఇద్దరు క్లాస్మేట్ ఫ్రెండ్స్. మా ఆర్థిక పరిస్థితిని గమనించి, ఒరే రాఘవ, మా బావ తెలంగాణలో ఉన్నాడు, మంచి జాబులో ఉన్నాడు, నీకైనా జాబు చూస్తాడేమో, వెళ్తావా అంటే నేను ఓకే అన్నాను. ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత 1975లో నేను తెలంగాణ వెళ్ళాను. అప్పుడు తెలంగాణ రైల్వే స్టేషను ఖమ్మం మెట్టు అని ఉండేది. ఖమ్మం మెట్టు అని ఉండేది. ఇప్పుడు ఖమ్మం అయిందనుకోండి. ఆ ఖమ్మం మెట్టు 75లో ఖమ్మం మెట్టు ఉండేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళా. ఆయన నన్ను బాగా చూసుకొని ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీద నాకు టీచర్ ఉద్యోగం ఇప్పించారు. ఇంటర్వ్యూకి వెళ్ళా, సెలెక్ట్ అయ్యా, టీచర్ ఉద్యోగం ఇప్పించారు. అప్పుడు అది ఎక్కడ? ఖమ్మం జిల్లా తిమ్మారాపేటలో ఫస్ట్ పోస్టింగ్. ఆ పోస్టింగ్ నేను జాబ్ చేసేవాడిని. చేసిన తర్వాత కొంతకాలానికి ఇటు భద్రాచలం డివిజన్లో ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గౌరవప్రదమైనది, బాధ్యత గల ఉద్యోగం. ఆ ఉద్యోగానికి న్యాయం చేకూర్చాలి ఉపాధ్యాయుడు. అలా చేకూర్చకపోతే ఏమవుతుందంటే దేశ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదంలో పడుతుంది. దేశ నాయకులు కానీ, పెద్ద ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ఉపాధ్యాయుడి చేతుల నుంచి రావాల్సిందే. అంతే తప్ప ఉపాధ్యాయుడు గాడి తప్పితే దేశం గాడి తప్పుతుంది. ఉపాధ్యాయుడు అంటే ఎవరు అనుకున్నారు? దేశానికి మూలస్తంభ. ఈ నేటి బాలలే రేపటి పౌరులను ఊరికి అనలేదు కదా. ఈ బాలల్ని పౌరులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దకపోతే దేశం చాలా నష్టపోతుంది. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా కీలకమైనది, గౌరవప్రదమైనది. అలాంటి ఉపాధ్యాయ వృత్తి నాకు దొరకడం నేను ఎంతో గర్వపడుతున్నాను. అదిగాక నా చేతుల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పెద్ద అయ్యి సార్ నమస్తే సార్ అనేసరికి, ఎవరయ్యా నువ్వు? సార్ నేను సార్ మీ శిష్యుని సార్, నా పేరు రమేష్ సార్. ఓ రమేషా, చాలా పెద్దవాడైపోయావయ్యా, ఎలా గుర్తుపట్టగలను? కాదు సార్, రేగలతండలో మీ దగ్గర చదివాను సార్, నేను పుట్టి టీచర్ని సార్, మీ చేయడం ఇలా జరిగింది సార్. నాకు నేను ఈ వృత్తిలో అన్నట్టు మీరు చేసిందే సార్. అలాగే ఆ విధంగా పోలీసులు, ఇంజనీర్సు, ఈ ఇంజనీర్స్, తర్వాత టీచర్స్ ఎంతోమంది నన్ను కలిసి సార్ మీరు చేయబట్టుకెళ్ళి వచ్చాను సార్ అనేసరికి అంత ఆనందం మరొకటి ఉంటుందా సార్? ఉంటుందా చెప్పండి? ఉండదండి, అంత ఆనందం ఉండదు. అంతకని మించిన వృత్తి మనకి అంత సంతోషం ఏ వృత్తిలో దొరుకుతుంది సార్. కానీ ఉపాధ్యాయుడు అయినతోడు ఆ వృత్తికి న్యాయం చేయకపోతే దేశం నష్టపోతుంది సార్. ఇది నేను జరిగింది. మీరు చెప్పింది 100% వాస్తవం సార్. దేశాభివృద్ధిలో టీచర్స్ పాత్ర కీలకం సార్. మీరు ఎంతోమంది స్టూడెంట్స్కి చదువు చెప్పి వాళ్ళ ఫ్యూచర్కి పునాదులు వేసిన మీలో మరొకల దాగుందని, దానికి బీజం ఎక్కడ పడింది సార్? సార్ నేను చెప్తున్నాను.
ఇది ఒక గాడ్ గిఫ్ట్ సార్, భగవద్గీత వరంగా నేను భావిస్తున్నాను. 1968లో ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్స్ రాశాను. ఎగ్జామ్స్ రాసిన తర్వాత సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, ఈ సమ్మర్ హాలిడేస్కి ఇటు వెస్ట్ గోదావరి ఉనికిలి అనే గ్రామంలో మా సిస్టర్ తెచ్చాం. మా సిస్టర్ ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు కదా, ఈయన ఎవరైనా అడిగితే మా అన్నయ్య అండి అని చెప్పింది మా సిస్టర్. చెప్పిన తర్వాత వాళ్ళు నా ఏజ్ కన్నా కొంచెం చిన్నోళ్ళు పెద్దోళ్ళు మొత్తం మీద వాళ్ళు బుక్ తీసుకొచ్చి, సార్ మీరు చదువుకున్నారు కదా, మేము కొద్దిగా చదువుకున్నాం, మీరు బాగా చదువుకున్నారు కదా, ఒక నాటక బుక్ తీసుకొచ్చాం మేము వేయాలనుకుంటున్నాం, దానికి ఏమైనా మీరు డైరెక్ట్ చేస్తారా అని అడిగాను. అడిగితే నేనేమన్నానంటే, ఏమిటయ్యా బాబు, నేను చదువు తప్ప ఇదేమి నాకు చేత కాదు, ఎప్పుడు కూడా ఆ ఫీల్డ్ గురించి నేను ఆలోచించలేదు, సరే మీరు అడిగారు కాబట్టి ఆ బుక్ ఇవ్వండి, ఒకరోజు స్టడీ చేసి అప్పుడు ఆలోచిస్తాను అన్న. వాళ్ళ బుక్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ బుక్ పేరు పొలిమేరాలు నాటిక. అయితే ఆ బుక్ ఓపెన్ చేసి చదవగానే డైరెక్ట్ వచ్చేసింది. ఎలా వచ్చేసింది? సపోజు ఒక రూములో ఒక ఆఫీసు ఉండాలి. ఆఫీస్ ఉండాలంటే ఏం చేయాలి? ఆ రూమ్లో ఆఫీస్ ఉండాలంటే కుర్చీలు బెంచీలు ఇవన్నీ ఉండాలి కదా. బ్రాకెట్లో 4 కుర్చీలు 3 బెంచీలు రాసి ఉంది అక్కడ అరేంజ్ చేసేసారు, అయిపోయా, వచ్చేసింది. తర్వాత ఇంకోటి, ఒక సీన్ ఉంది, ఏడుస్తూ చెప్పాలి, బ్రాకెట్లో ఏడుస్తూ చెప్పాలి అని ఉంది, అయిపోయా. ఆ విధంగా నేను దాన్ని 4-5 రోజులు ఉండి స్టడీ చేసి వాళ్ళకి రిహార్సల్ ఇచ్చి స్టేజ్ చేసి ఫుల్ సక్సెస్ చేయించారు. అరే ఇదేంటి ఇలా జరిగింది అని అనుకున్నాము, ఏదో ఉందిరా అని మనసులో అనుకున్నాం. తర్వాత ఇంకోటి, మేము సినిమాలకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు ప్రతి సినిమాకి సెకండ్ షోకి వెళ్ళిపోయేటోళ్ళు మా బ్రదర్ని. నిజంగా చెప్పాలంటే సినిమా అంటే మహా పిచ్చి. మా నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేసో, మా అమ్మ కొంగుడో డబ్బులు తీసో సినిమాకి వెళ్ళేటోళ్ళు. అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నిర్ణయం అంటే నా మనసులో అది. సాంఘికం చేయాలంటే అక్కినే నాగేశ్వరరావే, పౌరాణికం చేయాలంటే ఎన్టీ రామారావే, జానపదం చేయాలంటే కాంతారావు తప్ప ఇక ఎవరిని కూడా లెక్క చేసుకోండి కాదు. కత్తి తిప్పాలంటే ఆయనే, జానపదం చేయాలంటే. పౌరాణికం చెప్పాలంటే ఒక ఎన్టీ రాముడు కానీ ఇట్లా చేయాలంటే ఎన్టీ రామారావు. సాంఘికం సినిమాలు వేయాలంటే నాగేశ్వరరావు. ఈ విధంగా ఫిక్స్ అయిపోయాడు. అయితే ఏమైంది, రాను ఉద్యోగరీత్యా చేస్తున్నా. 2006లో ఈటీవీ వాళ్ళు నేరాల ఘోరాల సినిమాలు వేసేవారు గుర్తుందా? ఒక ఫ్రెండ్ ద్వారాగా ఒక హీరోయిన్ తండ్రి పాత్ర వేసిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వస్తే, సార్ అబ్బా మీకు అవకాశాలు వచ్చాయి సార్, ఎలా చేశారు ఇది, బా సూపర్ చేశారు సార్ అయ్యేసరికి, అమ్మ నాలో ఏదో ఉందండి అని బీజం అప్పుడు పడింది. నేరాల ఘోరాలు. తర్వాత మా ఫ్రెండ్ అమ్మాసార్ అని చెప్పాను కదా, నుమన్ ఆయన ఇప్పుడు ఏబిఎన్లో పనిచేస్తాడు రిపోర్టర్గా. నుమన్ శుక్రవారం చదువుకున్నాడు, 11th క్లాస్ చదువుతున్నాడు. ఆయన తండ్రి నాకు ఫ్రెండ్ కదా అహ్మద్, ఇద్దరం కలిసి మరి మీ ఓటు తెలివైనవాడు కదా, రాత్రి కదా, మరి ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామా అని చేసి అనేసరికి తీద్దాం అని చేసి నుమ్మంతో నేను చిన్న బిట్టి చెప్పాను. ఇవాళ రేపు పిల్లలు తల్లిని సరిదిస్తున్నారు కానీ పాడైపోతున్నారు, బాగుపడరు, పాడైపోతున్నాడు. పిల్లల మీద ఏదన్నా తీద్దాం అనేసరికి మనం ఒకటి రాశాడు. దానికి ఏమని పెట్టాం, సరదా శిక్ష అని పేరు పెట్టాం. సరదా శిక్ష. సరదా శిక్ష ఏంటంటే పుట్టిన వ్యక్తి దగ్గర నుంచి చనిపోయే వ్యక్తి వరకు ఎంజాయ్ చేయొచ్చు, సరదా చేయొచ్చు, కానీ ఆ సరదా అనే జీవితానికి శిక్ష కాకూడదు, పనిష్మెంట్ కాకూడదు. సూపర్ కాన్సెప్ట్. అదే సరదా శిక్ష. దాంట్లో నేను కుటుంబానికి తండ్రి, ఇంకొక కుటుంబానికి తండ్రి. నా కొడుకు ఆడు మంచి ప్రయోజకుడు అవుతాడు, మమ్మల్ని ఏదో వృద్ధాప్యంలో చూస్తాడని చెప్పి సప్పు చెప్తే సరిపోతాడు, ఒక రోజు తాగొస్తాడు. అప్పుడు తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నదాన్ని మీద తీసాం. సూపర్ సక్సెస్ అయ్యింది. అందరూ కూడా అప్పుడు ఈ ఉండే కదా డిస్టులు ఉండే కదా, 3 సార్లు ఎప్పించుకున్నారు ఫోన్లు చేసి.
ఇంకా బలపడింది. అమ్మో నేనేదో ఒక యాక్టర్లో ఉన్నాను, మన ఇంకా బాగానే చేస్తున్నాం, అందరూ ప్రశంసలు అందుకుని తర్వాత పండు టాకులు తీసాం. పండు పండు షార్ట్ ఫిలిమా సార్? అది షార్ట్ ఫిల్మే. షార్ట్ ఫిలిం. యూట్యూబ్లో వస్తుంది, కొట్టండి. ఓకే ఓకే. పండు టాకు. పండు టాకులు అంటే ఎవరు? ముసలివాడు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధి నేర్పించి పెద్ద ప్రయోజకులు చేసి అందమైన పిల్లల్ని తీసుకొచ్చి ఆడికిస్తే ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులని గాలి కొద్దిగేస్తాడు. వాళ్ళు హ్యాంగ్ చేసుకోవాలా, నూతులు పడి చేవాలా, అమ్మ నడుపుకోవాలా, రేపు నీ పరిస్థితి అదే కదా అన్నది ఆ కాన్సెప్ట్గా తీసాం. సో మీరు యాక్టింగ్గా అక్కడ బీజం పడింది, అట్ ద సేమ్ టైం మీరు మంచి మంచి కాన్సెప్ట్లతోనే షార్ట్ ఫిల్మ్స్లో క్యారెక్టర్ చేశారు. అప్పుడు నిర్ణయించుకున్నా, నాలో ఉంది కళ, ఉంది యాక్టింగ్ కళ ఉంది. మీరు ఇన్ని సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు. మీకు టీచింగ్ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా? అయితే బ్రతుకు తెరువు కోసం ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నాను. ఉపాధ్యాయ వృత్తి అంటే ఇలాంటిది కాదు. ఒక దేశానికి ప్రగతిని సాధించాలంటే, ఒక అభివృద్ధి చేయాలంటే టీచర్ చాలా అవసరం. ఒక దేశ నాయకుడు కావాలంటే టీచర్ చాలా అవసరం. కాబట్టి టీచింగ్ వృత్తే మంచిదని అభిప్రాయంతో నేను టీచింగ్ ఎన్నుకున్నాను. దట్టు నా జీవన వృత్తి కొరకు ఎన్నుకున్నాను. ఈ ఉద్యోగం చేసుకుంటూనే నేను సినిమాలు చూసేటోని అది చెప్పాను కదా. అప్పుడు ఈ రిటైర్డ్ అయిన తర్వాత ఏదన్నా మనం యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్దామని ఆలోచన వచ్చి దాన్ని అదే చేసా, దీన్ని ఇదే చేసా. టీచింగ్ ఫీల్డ్ అయిపోయిన తర్వాత యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చాను. ఓకే సార్, బాగా చెప్పారు. బతుకు తెరువు కోసం టీచింగ్ ఫీల్డ్, మీరు ఎంటర్టైన్ అవ్వడం, అందరిని ఎంటర్టైన్ చేయడం కోసము యాక్టింగ్. సార్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్సే మూవీస్ తీయకుండా సైలెంట్గా ఉన్నారు. ఏవో కొంతమంది ప్రొడ్యూసర్స్ కొన్ని బ్యానర్సే వరుసగా మూవీ చేస్తున్నారు. అలాంటిది మీరు ఏ ధైర్యంతో మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు? మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఏం కాదు, 2010లో 12లోను సరదా శిక్ష, పంటాకులు తీసని చెప్పాను కదా మీతో. తర్వాత ఏమైందంటే కొద్ది రోజుల తర్వాత ఒక పేపర్ యాడ్ చూసా, పేపర్లో యాడ్ చూసా. ఏమనంటే నూతన నటులు కావాలి అని చేసి చూస్తే అప్పుడు ఏం చేశానంటే నేను అది చూసి ఖమ్మంలో ఇంటర్వ్యూ అయితే అప్పుడు ఏం చేసా, ఖమ్మం వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత మీరు మరి ఏం అనుభవం ఉందా అని అడిగితే నేను సరదా శిక్ష పంటాలు తీశాను, బాగా సక్సెస్ అయినాయి అని అంటే వాళ్ళు ఏం చేశారంటే ఏమైనా చిన్న యాక్టింగ్ చేసి చెప్పగలరా అన్నారు. అంటే నేను సరదా శిక్షలో తీసుకున్నా వాడు తాగొస్తాడు, నేను చూస్తాను, వాడి డైలాగ్ నా డైలాగ్ నేనే చెప్పి యాక్ట్ చేశాను. సూపర్ అన్నారు. ఆ సినిమాలో నాకు హీరోయిన్ తండ్రికి ఇచ్చేసారు. మొత్తం 85 థియేటర్లోనూ 100 థియేటర్ రిలీజ్ అయింది సినిమాది. సూపర్ సక్సెస్ అయింది. పాల్వంచ కూడా వచ్చింది. పాల్వంచ శాంత ఇంకో థియేటర్ ఏదో ఉంది కదా, వేణుగోపాల్లోకి వచ్చింది. అప్పుడు అది అయి కొంతకాలానికి మళ్ళీ ఏమైందంటే ఈ సెల్ వాట్సాప్లో ఓ మెసేజ్ వచ్చింది. ఏంటబ్బా మెసేజ్ అంటే మన శోభాకర్ సారు నూతన నటులు కావాలను ధరణి సినిమాకి అని ఇచ్చింది. వస్తే నేనేం చేశానంటే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఫోన్ చేశాను. 2 సార్లు ఇంటికి అన్నాడు, ఆ అడ్రస్ చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూశాడు, పర్సనాలిటీ బాగుంది, మంచిగా ఉన్నారు అని చేశారు. ధరణిలో ఒక చిన్న రోల్ ఇచ్చాడు. ఆ విధంగా నాకు అటాచ్మెంట్ ఏర్పడింది. ఎవరితోనూ? శుభకర్ సార్తో అటాచ్మెంట్ ఏర్పడింది. ఆ అటాచ్మెంట్ అలాగా సినిమా తీయడంలోకి వచ్చేసింది. ఆ విధంగా నేను నిర్మాతగా ఫిక్స్ అవ్వచ్చు వచ్చింది. సార్, మీరు ఆర్టిస్ట్గా ప్రొడ్యూసర్ దగ్గర రెమ్యునరేషన్ తీసుకోవడం, ఇప్పుడు మీరే ప్రొడ్యూసర్గా ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది సార్? అండి, దీనికొక్కటే కాజు, ధనం మూలం మిథున్ జగత్. డబ్బు అనేది ఉంటే ఫేస్లో సంతోషం వస్తుంది, అదే డబ్బు లేకపోతే ఫేస్లో దుఃఖం వస్తుంది. సపోజ్ మీరే ఉన్నారు సార్, మీరు నా దాంట్లో యాక్ట్ చేయాలి, ఊరికి యాక్ట్ చేయాలి అంట. అరే అమ్మ వీడు డబ్బులు ఇవ్వట్లేదురా, ఊరికి యాక్ట్ చేస్తారని చేసి నేను ఒకటి చెప్తుంటే మీ మైండ్ ఈ డబ్బులు ఇవ్వట్లేదు కదా మైండ్తో ఉండడం వల్ల ఇంకోటి చెప్తుంటాడు, యాక్టింగ్ సరిగా రాదు. అదే డబ్బులు ఇచ్చావు అనుకో, అరే సార్ డబ్బులు ఇచ్చాడురా, న్యాయం చేయాలరా అన్నది ఉంటుంది. ఆడే ప్రొడ్యూసర్ కానీ యాక్టర్ కానీ ఎవరన్నా ఒకటే, యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తేనే దాని న్యాయం జరుగుద్ది, లేకపోతే జరగదు. ఇది వాస్తవం.
మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ ఇప్పుడు 75 సార్, అంటే 75 సంవత్సరాలు నా ఏజ్. సార్ ఈ ఏజ్లో మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం ఏంటి? దీనికి నేను అనుకుంటున్నాను, ఒకటి తల్లిదండ్రుల యొక్క జీన్స్ లేదా గాడ్ గిఫ్ట్, ఇంకో మూడోది ఏంటంటే నా యొక్క దినచర్య. ఈ మూడిట్ల వల్ల నేను ఇంత ఎనర్జెటిక్గా ఇంత గ్లోగా కనిపిస్తున్నానని నేను ఆలోచించుకుంటున్నాను సార్. ఇది రాఘవల్ సార్, మీరు యాక్ట్ చేసిన ఒక మూవీలో 2 సీన్స్, ఆ మూవీ డైరెక్టర్ నాకు చూపించారు. చెప్పొచ్చు లేదు ఆ మూవీ గురించి, కానీ ఓల్డ్ మూవీస్లో వినలా బాగా చేశారు సార్. ఆ మూవీ విశేషాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి సార్. చెప్తా సార్, ఏమీ లేదు. పిక్చర్ అయితే చాలా బాగా వచ్చిందండి. దాంట్లో నా యాక్టింగ్ కూడా చాలా బాగుందని అందరూ ఫోన్ చేసి చెప్పారు. ఏం లేదు, దాంట్లో నేను సర్పంచ్లో, ఒక సర్పంచ్ అంటే ఒక ప్రజలకు సేవ చేసే ఒక రోల్ లాంటిది. అయితే చూసిన జనాలందరూ ఏమనుకుంటారు, సార్ చాలా మంచివాడు, అన్ని పనులు చక్కగా చేసి పెడతాడు, చెప్పింది ఎలా చేస్తున్నాను అనుకుంటాడు. కానీ నాలో ఒక విలన్ రోల్ ఉందని ఎవరికి తెలియదు. ఆ విలన్ వల్ల కొంతమంది చాలా బాధలకు గురవుతున్నారు. ఆ రోల్ నేను బాగా నటించానని, బాగా యాక్ట్ చేశానని అందరూ కూడా ఫోన్లు కూడా చేశారు. కానీ సినిమా మట్టుకి చాలా సక్సెస్ అయిపోతుంది. కొద్ది రోజులు రిలీజ్ అయ్యింది, మొత్తం సెన్సార్ కూడా అయిపోయింది. ఈ నెల కానీ నెక్స్ట్ మంత్ కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ చూసి మమ్మల్ని ఆశ్రయిస్తారని కోరుకుంటున్నాం. ఓకే సార్, అది టైటిల్ ఏమైనా పెట్టారా సార్? నాకైతే టైటిల్ గురించి ఏం చెప్పాలి. టైటిల్ పెట్టామండి, గౌతమి టైటిల్ పెట్టాం. సార్, మీరు మీ జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నాననుకుంటే ఎవరు ఆ వ్యక్తి? నాకు మీరు ఆ మాట అనగానే నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి సార్. ఎందుకు వస్తున్నాయంటే, మేము ఆర్థిక పరిస్థితుల్లో బాగా తిండి కూడా లేని టైంలో నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఉప్పల వీరవెంకట సత్యనారాయణ అని ఆయన బావగారు ఖమ్మంలో ఉన్నారు. ఆయన పరిచయం చేసి నన్ను ఆయన తీసుకెళ్ళి ఆయన ఇంట్లో కొంతకాలం పెట్టుకొని నాకు ఈ భవిష్యత్తు ఇచ్చిన ఆ మహానుభావుడికి నెక్స్ట్ జన్మ అంటూ ఏదైనా ఉంటే ఆయనకి నేను సేవ చేసుకుంటాను, రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈరోజు నేను ఎలా ఉన్నానంటే, ఆయన బావగారు మిరియాల సత్యనారాయణ. గ్రేట్ సార్. ఈరోజు చేసిన హెల్ప్ రేపే మర్చిపోతున్నారు జనాలు, అలాంటిది మీరు అతను చేసిన హెల్ప్ ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే మీరు నిజంగా గ్రేట్. సార్, ఇంకో క్వశ్చన్, మీ సోషల్ సర్వీస్ గురించి చెప్పండి సార్. నాకు సోషల్ సర్వీస్ అయితే చాలా ఇష్టం సార్. ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా, ఏదైనా సేవ చేయాలన్నా నాకు మా తల్లిదండ్రులు వచ్చింది. మా తల్లిదండ్రులు భక్తి, దేవుడు పూజ ఎక్కువ చేస్తారు. మా మార్కెట్కి వెళ్ళి అక్కడ ఎంతమంది సోదరులు ఉన్నారో అంతమంది సోదరులు తీసుకొచ్చారు సార్ భోజనాలకి. వారానికి 3 సార్లు మా మదర్ వాళ్ళందరూ రప్పించి భోజనాలు పెట్టి అప్పుడు తినేది మా మదర్. ఆ మంచితనం, వాళ్ళు చేసిన పనులు నాకు మనసులో బాగా నాటుకుపోయేది. అలా నాటుకుపోవడం వల్ల ఎవరైనా ఏదైనా బాధ కలిగింది అనుకోండి, ఏదో చేయాలని సొంత ఆదుర్తో ఉండే. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ వనమాకాలంలో ఎస్జేకే అహ్మద్ గారని ఆయన క్లోజ్ ఫ్రెండ్, ఎప్పటి నుంచి గత 16-15 సంవత్సరాలు క్లోజ్ ఫ్రెండ్. ఆయన 30 సంవత్సరాల క్రితమే నేతాజీ యువజన సంఘం అని ఒక సంస్థ స్థాపించారు, నేతాజీ పేరు మీద, నేతాజీ యువజన సంఘం. ఈయన పరిచయం అయిన తర్వాత నా మంచితనాన్ని, నా ఆలోచనలు నేను గమనించి ఆ సంఘానికి నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నాను. ఆ రోజుని ఈ రోజు వరకు కూడా శీతాకాలం వస్తే బస్ స్టాండ్లోను అక్కడ ఉంటారు కదా పేదవాళ్ళు, శీతాకాలం అంటే చలి కదా, చలికి వాళ్ళకు దుప్పట్లు, తినడానికి రొట్టి, పళ్ళు ఇవన్నీ పంచిపెడతాం. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ఉంటారు కదా, గర్భిణీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అప్పుడప్పుడు పోయి వాళ్ళకు కూడా అవన్నీ పంచిపెట్టి అదొక రకమైన తృప్తి. చేసాం కదా, అదొక ఆనందం, అదొక తృప్తి. ఆ విధంగా మేము నేతాజీ యువజన సంఘం ద్వారాగా ఎవరికైనా ఏదైనా ఆపత్తే పోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఏదో సహాయం చేయడం అలా కూడా జరుగుతుంది. ఆ విధంగా కూడా చేస్తాం. సూపర్ సార్. 30 సంవత్సరాలు బట్టి ఎస్జేకే అహ్మద్ స్థాపించిన వ్యక్తి, ఆయనే ఫౌండర్. ఓకే, అహ్మదే ఫౌండర్. ఎప్పుడైనా కలిసినప్పుడు మీకు పరిచయం చేస్తాను. అది సార్. అదే పేపర్లో చాలా ఆర్టికల్స్ చూసాను సార్. అంటే మీ పేరెంట్స్ చేయబట్టి మీరు సోషల్ సర్వీస్ అనేది ఎంచుకున్నారు. ఖచ్చితంగా సార్. సార్, ఫైనల్గా రాహుల్ సార్, ఒక క్వశ్చన్. చాలామంది ఒక 40 ఏజ్లోనే సగం లైఫ్ అయిపోయింది అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. అలాంటిది మీరు 75 ఏజ్లో ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా
ఇంత యాక్టివ్గా ఉండడానికి, అదేవిధంగా చాలామంది నిరాశ నిస్పృహలో బతికే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏదైనా ఉందా? నేను ఒకటే చెప్తా సార్, ఏది నేను ఎప్పుడు కూడా కౌంట్ చేయకూడదు, నెంబర్ 1. రెండోది, ఏలోనుగా ఫీల్ అవ్వకూడదు, ఏదో కార్యక్రమం చేస్తూనే ఉండాలి. ఒంటరిగా ఫీల్ అవ్వద్దు, ఒంటరిగా ఫీల్ కావడం, ఏదో కార్యక్రమం చేస్తుండాలి. ఇక థింకింగ్, ఆలోచన వచ్చి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి కానీ నెగిటివ్ ఉండకూడదు. సో పాజిటివ్ థింకింగ్ ఉంటే మనం ముందుకు వెళ్ళొచ్చు, ఏజ్తో సంబంధం లేదు అంటారు. ఏజ్తో సంబంధం లేదు, ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. నెగిటివ్ థింకింగ్, అరే అబ్బా నాకు 70 దాటిపోయినది, నేను నడవగలరా, నేను ఏం చేయగలరా, మీరే చేసుకోండిరా అంటే ఆడి పని అంతే. ఆడు 72 90లోకి వెళ్ళిపోతాడు. అదే 90 వాడు ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం పదండ్రా అని అన్నాడు అనుకో, ఆ 90 వాడు 50కి వచ్చేస్తాడు. మంచి వాల్యుబుల్ సలహా ఇచ్చారు. కాబట్టి ఇంకోటి కూడా చెప్తా. ఇంకోటి, మనం ఎప్పుడు కూడా 40-50 సంవత్సరాల వయసు వచ్చే వరకు తినడానికే బ్రతకాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే పని చేసుకుంటూ చక్కగా తినండి 50 సంవత్సరాలు వచ్చే వరకు. ఓకే, ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామం చేయండి, చక్కగా పని చేసుకోండి. 50 దాటిన తర్వాత మట్టుకి బ్రతకడానికే తినాలి. అంటే మీరు ఫుడ్ కంట్రోల్ చేయాలి, చేస్తే అప్పుడు ఆరోగ్యం పెరుగుతుంది. ఓకే సార్, ఆరోగ్యం పెరుగుతుంది, ఆరోగ్యం హెల్తీగా ఉంటాడు. ఇప్పుడు ఆ 50 సంవత్సరాలు తిన్నట్టు 70 సంవత్సరాలు తిన్నాం అనుకో, అరగదో సావదు, ఏమి చేయదు, అనారోగ్యం ఫీల్ అవుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా 50 సంవత్సరాల లోపు తినడానికి బతకండి, 50 తర్వాత బ్రతకడానికే తినండి. ఇది నా కాన్సెప్ట్. సూపర్ సార్. రాఘవుల్ సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. అంటే మీరు ఒక ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా, ఇప్పుడు మీ దైనందిన జీవితంలో మీరు పాటిస్తున్న విషయాలు కానీ ఏదైనా కానీ మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్, మీ ఇంటర్వ్యూ ద్వారా మాకు చాలా విషయాలు. థ్యాంక్ యూ. మీరు కూడా మీ ఛానల్ ద్వారాగా నన్ను అందరికీ పరిచయం చేస్తున్నందుకు మీకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, రుణపడి ఉన్నాను. రైట్.